అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనకు వినిపించిన పదాలు అయితే హైడ్రా, దాని తర్వాత బఫర్ జోన్, దాని తర్వాత ఎఫ్టిఎల్, అంత తర్వాత సుందరీకరణ, మూసి. సరే, ఇప్పుడు మూసి డెవలప్మెంట్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందా? మరి ప్రజలకు అందరికీ కూడా ఉపయోగకరంగా మారుతుందంటారు? అందరికీ అంటే ఫస్ట్ వాళ్ళది డిపిఆర్ వచ్చిన తర్వాత కదండి తెలుస్తుంది ఉపయోగకరంగా ఉంటుందా లేదంటే వ్యతిరేకంగా ఉంటుందా అని చెప్పేసి. ఫస్ట్ అయితే క్లారిటీ అయితే లేదు కదండి. ఏ విధంగా వాళ్ళు డెవలప్ చేస్తారు, ఏ విధంగా సుందరీకరణ చేయాలనుకుంటున్నారు అనేది మాకు కొంచెం క్లారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది. ఏమీ చెప్పకుండా ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి, హైడ్రా అన్నా ఏదైనా పేదవాళ్ళు ఇల్లు కొట్టడం ఒక్కటే పెట్టారు. ఇందులో డెవలప్మెంట్ అది మాకైతే ఏమీ కనిపించట్లేదండి. మ్యూజిక్ సుందరీకరణ చేయబోవడానికి ఎగ్నెస్ట్ అయితే మేము కాదు. కాకపోతే చేసే విధానం కూడా మాకు ఏ విధంగా చేస్తున్నారనేది ప్రభుత్వం తరపున ఒకటి వచ్చి మా ముందుకు వచ్చి మాకు చెప్తే దాన్ని బట్టి ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. అంటే అదే స్వాగతిస్తారు. ఈ రోజుల్లో ఎవరు అంత తెలివి తక్కువగా, ఇంత ముందు ప్రజలు వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. అదే కాకుండా అక్కడ ఒకవేళ ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నట్టయితే వారికి వసతి సౌకర్యం కూడా కల్పిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం హామీలు ఇవ్వడం కూడా జరిగింది. మరి అది కూడా జరగదంటారా? ఏ విధంగా వసతి అంటే మీకు తెలిసింది మీరు చెప్పండి, మాకు తెలిసింది మేము చెప్తాం. ఏ విధంగా వసతి అని చెప్పింది గవర్నమెంట్? టీటీఆర్ విషయం అన్నారు. టీటీఆర్ ని ఇప్పుడు టీటీఆర్ అంటే అసలు టీటీఆర్ అని అంటున్నారు, కానీ ఏ చట్టపరంగా అది ఏ టైంలో ఉన్న చట్టపరంగా అది బేసిక్ వాడి తెస్తున్నారు ఈ రోజుల్లో. రీసెంట్ గా అయిందంటే 2013 యాక్ట్ కదా రీసెంట్ గా వచ్చింది. మరి టీటీఆర్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ చట్టపరంగా అనేది మాకు తెలియాలి కదా. తెలిస్తే అది మంచిదా చెడుదా అనేది మేము నిర్ణయిస్తాం. ఏమీ చెప్పకుండా మేము టీడీఆర్ పద్ధతిలో ఇస్తాము, మేము ఎలాగిస్తాము, లేదంటే రాజీవ్ గాంధీ అదే గృహాలు అవి ఉన్నాయి కదా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తాము అంటే, అరే ఫస్ట్ నుంచి రూపాయి కూడబెట్టుకొని ఏదో మిడిల్ క్లాస్, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే కదా, హై వాళ్ళమైతే కాదు. రూపాయి కూడబెట్టుకొని బ్యాంక్ లో లోన్లు తెచ్చుకొని ఇల్లులు కట్టుకుంది మేము. మీరు వచ్చి ఇప్పుడు మేము మీ ఇల్లు కావాలి, మీకు బదులు మేము టీడీఆర్ ఇస్తాము, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, మీరెందుకు ఎక్కడో ఇవ్వడం, ఇక్కడ మేము ఎందుకు ఉండకూడదు, ఎందుకు మా వల్ల హాని? మూసీకి ఇప్పుడు మూసీ బఫర్ జోన్ లో ఉన్న ఇల్లుల వల్ల వచ్చే మూసీకి హాని ఏమిటని గవర్నమెంట్ మాకు చెప్పాలి. చెప్పిన తర్వాత అసలు చెప్పిందే లేదు కదా. వాళ్ళు ఎక్కడో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే ఎలా తెలుస్తుందండి? ప్రజల మధ్యకి రావాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు చెప్పండి. ఇప్పుడైతే మనకి ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సుందరీకరణ, మూసీ గురించి మాట్లాడడం జరిగింది. మూసీ నదిని క్లీన్ చేయడం, డెవలప్మెంట్ చేయడం అనేది ప్రజలకు ఉపయోగకరమైన విషయమే కదా. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి వినిపిస్తుంది. మరి ఎందుకని? మేము మూసీని క్లీన్ చేస్తామంటే వ్యతిరేకించట్లేదు, మూసీని డెవలప్ చేస్తామంటే వ్యతిరేకించట్లేదు. కానీ మా ఇల్లుల్ని బఫర్ జోన్ అని రీక్రియేట్ చేసి మేము ఇల్లులు కొన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ 9 meters. అండ్ మా కాలనీ పక్కన ఉండింది కూడా మూసీ కాదు, ఇట్స్ ఎ మూసా స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్. అప్పుడు 9 meters ఉన్న బఫర్ జోన్ ఇప్పుడు 50 meters ఎలా అయిందో మాకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడే బఫర్ జోన్ అంటే రిజిస్ట్రేషన్ అప్పుడే ఆపాల్సింది, మా దగ్గర హౌస్ ట్యాక్స్ తీసుకున్నప్పుడే ఆపాల్సింది. కానీ అప్పుడు లేని బఫర్ జోన్ ఇప్పుడు ఎలా వచ్చిందో తెలియదు. ఆ బఫర్ జోన్ పెట్టి ఇప్పుడు మా ఇల్లులు తీసేసి బ్యూటిఫై చేస్తా అంటేనే మాకు ప్రాబ్లం వస్తుంది మ్యామ్. బికాస్ మేము ఎంతో కష్టపడి లోన్స్ తీసుకొని మరీ ఇల్లు కొనుక్కున్నాం. మేము లైఫ్ లో ఇంకోసారి కొంటామో లేదో కూడా తెలియదు. మేము అంత కష్టపడి లోన్ తో తీసుకున్న ఇల్లుని ఇప్పుడు ఇల్లులు తీసేసి రోడ్ మీద పడేస్తా అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? బ్యూటిఫికేషన్ చేయమనండి, మూసి క్లీన్ చేయమనండి, కానీ మా ఇల్లులను డిస్టర్బ్ చేయకుండా చేయమనండి. అంటే ఇప్పుడు తీసుకున్న అంశం అనేది అందరికి ఉపయోగకరమైనది. ఇన్ కేస్ మీకు అక్కడ ఇబ్బందికరంగా ఉంటే వారికి వసతి కల్పిస్తాము అంటున్నారు, టీడీఆర్ ఇస్తాను అంటున్నారు. మరి ఇన్ని గణం చేస్తున్నాము అన్నప్పటికీ మరి ఏమవుతుంది? మాకు ఒక కన్వీనియన్స్ కోసము మాకు నచ్చిన ఎన్విరాన్మెంట్ లో మాకు అన్ని అందుబాటులో ఉండేలాగా మేము ఇల్లు కొనుక్కున్నామండి. ఇప్పుడు ఎలాంటి కాంపెన్సేషన్ ఇచ్చినా మాకు ఇప్పుడున్న ఇల్లుని వాళ్ళు రీప్లేస్ చేయలేరు. ఇల్లు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, రైట్? దాంతో మా ఎమోషన్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి కాంపెన్సేషన్ ఇచ్చినా వీఆర్ నాట్ రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కాంపెన్సేషన్. మా ఇల్లు మాకు కావాలి. బేస్డ్ ఆన్ దట్ మూసీ ప్లాన్ క్యాన్ బి చేంజ్డ్ ఐ థింక్, బికాస్ దెర్ వర్ మెనీ ఇంజనీర్స్ హూ కెన్ చేంజ్ ద ప్లాన్స్ అకార్డింగ్లీ. మూసీ ప్లాన్ అలా ప్లాన్ చేసి క్లీన్ చేయాలండి, అంతేగాని మా ఇల్లు తీసేయకూడదనే మా ఒక రిక్వెస్ట్. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం వినే మాటలు హైడ్రా, బఫర్ జోన్, అలానే ఎఫ్టిఎల్ గురించి వింటూ ఉన్నాము. అందులో భాగంగానే ఇప్పుడు మన బ్యూటిఫికేషన్ ఆఫ్ రివర్ ఫ్రంట్ ఆఫ్ మూసీ అని చెప్పేసి అంటున్నారు. మరి బ్యూటిఫికేషన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు? అంటే ఎవరికైనా కావాల్సింది అదే
ప్రతి ప్రభుత్వం చెప్పేది కూడా అదే. మరి ఇప్పుడు దానికి తగ్గట్టుగా మీరెందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? దాన్ని వ్యతిరేకించడానికి కారణం మీరు చేసే డెవలప్మెంట్ నది కోసం కాదు, ల్యాండ్ కోసం. మాకు అది క్లియర్ గా అర్థమవుతుంది. మీరు నిజంగా బ్యూటిఫికేషన్ చేయదలుచుకుంటే ఫస్ట్ దాన్ని క్లీన్ చేయండి, దాన్ని చూడండి, దాని పరిస్థితి ఎలాగుంది, అది ఎలా ఉంది, ఆ వాటర్ ఎలాగున్నాయి, అక్కడ స్మెల్ ఏ విధంగా వస్తుంది, అక్కడ చెత్త ఏ విధంగా ఆగుతుంది, ఇదంతా మీరు క్లియర్ గా ఫస్ట్ చూస్తే మీరు తర్వాత బ్యూటిఫికేషన్ గురించి మాట్లాడతారు. ఇదంతా ఏం చూడకుండా మీరు డైరెక్ట్ గా టీడీఆర్స్ గురించి రిలీజ్ చేశారంటే దాని అర్థం ఏంటండి? ఇది బ్యూటిఫికేషన్ కోసం కాదు, ప్రాపర్ గా ల్యాండ్ అక్విజిషన్ కోసం, ల్యాండ్ తీసుకోవడం కోసం అని. అందుకే మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం. టీటీఆర్ కూడా ఇస్తాను అంటున్నారు, దానికి తగ్గట్టుగానే వస్తువులను కల్పిస్తాము అంటున్నారు. మీకు ఇంకా ఇంకా ఏం కావాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం టీడీఆర్ గానీ ఇంకొకటి గానీ మాకేం వద్దు, మాకేం వద్దు. మేము ఏం చెప్తున్నాం, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఏదో ఈఎంఐస్, బ్యాంక్ లోన్స్ దీంతో తీసుకున్నాం ఇల్లు. మీరు ఇచ్చే టీడీఆర్ మాకు ఏ విధంగా యూజ్ అవుతుంది? ఇప్పుడు ఉషా లాంటి పెద్ద కంపెనీ మొన్న ఒక న్యూస్ పేపర్ లో రిలీజ్ చేశారండి, టీడీఆర్స్ మేము అమ్మదలుచుకున్నాము, మీరు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని. అదేంటి? ఉషా లాంటి పెద్ద కంపెనీ. నేను ఒక కామన్ ఉమెన్, నేను ఇంట్లో ఉంటాను, నేను హోమ్ మేకర్, నేను ఎట్లా అమ్ముతాను ఆ టీడీఆర్? మీరు చెప్పండి, నేను ఎలా అమ్ముతాను దాన్ని? అంటే ఉషా లాంటి కంపెనీయే పబ్లిష్ చేయాల్సి వచ్చిందంటే నేను ఏ విధంగా దాన్ని అమ్ముతాను అనేది ప్రభుత్వం దాని గురించి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకి వినిపించే మాటలు హైడ్రా కానీ, బఫర్ జోన్ కానీ, ఎఫ్టీఎల్ కానీ, ఇవన్నిటి కాకుండానే ఇందులో భాగంగానే మనకి బ్యూటిఫికేషన్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ రివర్ మూసీ గురించి చెప్తూ ఉన్నారు. మరి మూసీ డెవలప్మెంట్ కానీ, మూసీ క్లీనింగ్ కానీ, ఇవన్నీ కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అండ్ దీన్ని సామాన్య ప్రజలు ఎదుర్కోగలుగుతారు? నేను ఆ సామాన్య ప్రజల్లో ఒకరినండి. ఓకే, ఏదైతే మీరు మూసీ డెవలప్మెంట్ అనేసి అంటున్నారో ఆ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ అనేసి మాట్లాడుతున్నారు. అది ఏ విధంగా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలనేది, బీయింగ్ ఇన్ హయ్యర్ లెవెల్స్ దే షుడ్ నో హౌ టు ప్రాసెస్, వాట్ టు డూ, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా అయితే ప్రజల కన్సర్న్ తీసుకోవడానికి వాళ్ళకి మినిమం, టు బి ఫ్రాంక్, కామన్ సెన్స్ అండి. మినిమం కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి వాళ్ళకి. ఎలాంటి కామన్ సెన్స్ లేకుండా, ఎలాంటి ప్రాపర్ ప్రాసెస్ అనేది, ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వకుండా జస్ట్ మీకు నచ్చినట్లు మీరు చేస్తూ ప్రజలది ఒడివిసే సోషల్ ఇంపాక్ట్ ఏంటిది అనేది అసెస్మెంట్ అనేది తీసుకోకుండా మీకు నచ్చినట్టుగా మీరు చెప్తున్నారు, మీరు అసెంబ్లీలో మాట్లాడతారు, మీరు న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉన్నారు. దానివల్ల ప్రజలు ఆందోళన చెందడం తప్ప నథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వర్కింగ్ అవుట్ ఆఫ్ దట్. సో అదే కాకుండా అక్కడ ఉన్న బాధితులకు కానీ, అక్కడ ఉన్న ప్రజలకు కానీ టీడీఆర్ ఇవ్వడం కానీ, అలానే వస్తువులను కల్పిస్తామనే హామీలు కూడా ఇస్తున్నారు కదా, మరి అవి ఉపయోగకరమైనవి కావంటారా? మాకు ఎలాంటి టీడీఆర్లు, ఎలాంటి వస్తువులు వద్దండి. మా కష్టాజీతం రూపాయి మేము సంపాదించుకొని మేము కొనుక్కునే ఇల్లు మాకు ఇది ఇస్తే చాలు. మీరు ఫ్రీగా ఇచ్చే టీడీఆర్లు వద్దు, ఫ్రీగా ఇచ్చే ల్యాండ్లు వద్దు, ఎలాంటి వస్తువులు వద్దు. వీఆర్ హ్యాపీ విత్ మా కష్టాజీతం, మేము హ్యాపీగా ఉన్నాము. ఊరికి వచ్చింది ఏది మనతో ఉండదండి, ఏదో ఒక రోజు అది పోతుంది. సో మాకు ఎలాంటి నమ్మకం లేదు వాటి మీద. హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఆల్రెడీ మూసి ఇలా ఇల్లు పోతాయి అది ఇది అని చెప్తున్నారు. మీరు ఏది చేసినా కూడా మీరు ఎప్టెల్లో తీసుకోండి, బొబ్బర్ జిన్ వరకు రాకండి. మీ గవర్నమెంట్ ల్యాండ్ ఏముందో అక్కడ చేసుకోండి. అక్కడ చేసుకున్న తర్వాత మాకు ఏంటంటే పార్టీషన్ వేసుకొని మంచి నీళ్ళు వండికి చేయండి, డైలీస్ లైన్ వేయండి, పెద్ద పైపులు. మీరు బొబ్బర్ జూన్ నుంచి ఇంతకుముందుకు 9 మీటర్స్ అన్నారు, 9 మీటర్స్ వేసి మళ్ళీ తర్వాత 30 మీటర్స్ అన్నారు, 30 మీటర్ల తర్వాత 100 అంటారు. అది మాకు చాలా పరిచయం అవుతుంది. మేము ఇల్లు కట్టుకున్నాము. అంటే ప్రజలకు ఉపయోగకరమైన విషయమే కదండి. మూసీ డెవలప్మెంట్ కానీ, మూసీ క్లీన్ చేయడం కానీ, బ్యూటిఫికేషన్ చేయడం కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన విషయమే. చేయండి మేడం, అది చేయండి. గవర్నమెంట్ మంచిగా చేస్తున్నప్పుడు చేయండి. ఆ ఇండ్లు పోకుండా చేయండి. మీరు ఏం చేసినా ఇప్పుడు గవర్నమెంట్ మస్తు ఉంది, అది మూసి చాలా పెద్దగా ఉంది. మీరు ఒక 100 మీటర్ ఇట్లా ఉంది మొత్తం, అది 100 మీటర్లు మొత్తం అదే చేయండి. మీరు రోడ్ వేయండి, లేకుంటే ఫ్లైఓవర్ వేయండి, పైకి వెళ్ళి కిందికి వెళ్ళి పార్క్ చేయండి, నది చేయండి, పార్టిషన్ వేసి చేసుకోవచ్చు. దాంట్లో ఏముంది మేడం, గవర్నమెంట్ దాల్చుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. కానీ ఇండ్ల దగ్గర రాకండి.